రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ శ్రీరామ్ నగర్ కాలనీలో భారీ చోరీకి ప్లాన్ చేసిన దుండగులను పట్టుకున్నారు పోలీసులు. రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారంలో నష్టపోయిన జంగయ్య, శేఖర్, మహమూద్లు కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశారు. కొంతమంది సుబారీ గ్యాంగ్తో చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించి పారిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన వీడియోల ఆధారంగా పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇంటి యజమాని. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. మరోసారి దొంగతనం చేసేందుకు ప్లాన్ చేస్తుండగా దుండగులను పట్టుకున్నట్టు తెలిపారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. నిందితుల నుండి 3 కార్లు, స్కూటీ, 16 ఫోన్లు, ఫేక్ మనీ, బ్లాక్ పేపర్స్, 80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు డీసీపీ. ఈ నెల 11వ తేదీ తిరుమల తురై అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిబట్ల పిఎస్ నుండి వచ్చి ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్ళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395, 342లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకొని ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని, ఎస్ఐ కృష్ణ టీమ్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈరోజు చింతలకుంట కేఎస్ బేకరీ మనసలిపురం లిమిట్స్లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ని మొదటగా 15 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల పిఎస్ లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కయంజాల్లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్, చాక్లెట్ వ్యాపారి, అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్